ఆ, వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ అందరూ కూడా సమయానికే ఈ విధంగా జూమ్ ప్లాట్ఫామ్ మీదకి రావడం మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. మీరు వచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాము. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక ఈరోజు బట్టి మనం ఈ రోజు కార్యక్రమాన్ని లేదంటే ఈ రోజు లెక్చర్ని మనం ముందుకి కొనసాగిద్దాము. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 5. If any one of you is lacking wisdom, ask God, who gives to all generously and ungrudgingly, and it will be given to you. Dear brothers and sisters, మనలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న యెడల మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన జ్ఞానమును అందించడానికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా ముందుంటాడని దేవుని యొక్క వాక్య భాగము చదవబడినట్లుగా మనం విన్నాము. అయితే జ్ఞానము అనేది కేవలం మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలోనే కాకుండా అనేక విషయాల్లో మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఇక వేదాంత పాఠశాలలో చాలా చక్కటి విషయాలు గతించిన 3 లెక్చర్స్ కూడా మనం ఎంతగానో విని ఉన్నాము, ఎంతగానో నేర్చుకొని ఉన్నాము. ఇంట్రొడక్షన్ క్లాస్లో అలాగనే హెర్మ్యూటిక్స్ ప్రిన్సిపల్స్లో గతించిన క్లాసులో కూడా చక్కటి మాటలు విన్నాము. ఈరోజు మనతో దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి లేదంటే ఇక వేదాంత పాఠశాలలో భాగంగా ఈరోజు లెక్చర్స్ మనతో అందించడానికి మన మధ్యలో బ్రదర్ భీమ్ సింగ్ గారు ఉన్నారు. వారు ఈ సమయంలో దేవుని మాటలను లేదంటే వేదాంతం యొక్క ప్రాముఖ్యతను మనతో పంచుకోబోతున్నారు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా విందాము. మరొకసారి వీలైతే మీ యొక్క వీడియోస్ ఆన్ చేస్తే మంచిది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే యా కొంతమంది ఆన్ చేసి ఉన్నారు. వీలైతే ఆన్ చేయండి. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. కృప కలిగిన దేవా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు మంచి దేవుడవు, సర్వశక్తి మంతుడవు నాయన. ఈ దినమున ఈ విధంగా ఇక వేదాంత పాఠశాల నాయన ఇక జూమ్ ప్లాట్ఫామ్ మీద నీ యొక్క వాక్యాన్ని వేదాంతమును నేర్చుకోవడానికి దైవ శాస్త్రమును థియాలజీని నేర్చుకోవడానికి అనేక మంది ఇక జూమ్ ప్లాట్ఫామ్పై వచ్చి ఉన్నారు. వారిని బట్టి నీకు వందనాలు అయినా వారి యొక్క ప్రజెన్స్ని బట్టి మేము అర్థం చేసుకోగలము. నీ యొక్క వాక్యమును నీ యొక్క శాస్త్రమును వారు నేర్చుకునేటలో ఎంత శ్రద్ధాశక్తి కలిగిన వారిగా ఉన్నారని ప్రభువా. ఈ దినమున నీ యొక్క సేవకుడిని నిలబెట్టి మాతో ఏమైతే మాట్లాడబోతున్నారో మేము ఏ విషయాలైతే నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారో అట్టి విధంగా మమ్మల్ని నడిపించండి. ఏ యొక్క డిస్టర్బెన్స్ ఇక జూమ్ ప్లాట్ఫామ్ మీద లేకుండా కృప చూపించమని నీకు సేవకుడు నిలబెట్టమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా ఈ సమయంలో మనం బ్రదర్ భీమ్ సింగ్ గారిని ఆహ్వానిద్దాము. వారు వచ్చి ఈరోజు లెక్చర్ని వారు మనకి అందిస్తారు. ఆ తర్వాత లెక్చర్ అనంతరము మీకు Q&Aకి సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రద్ధగా ఆలకించి మీకున్న ప్రశ్నలన్నింటినీ మీ Q&A సమయంలో మీరు అడగవలసిందిగా ప్రేమపూర్వకంగా అందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ సమయంలో బ్రదర్ భీమ్ సింగ్ గారు వచ్చి దేవుని యొక్క మాటలను మనకి ఈరోజు అందిస్తారు. అన్న, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంగీత్. నా వాయిస్ వినపడుతుందా? ఇట్స్ ఫైన్ అన్న. ఎస్, ఇక్కడ చాలా వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. ఇఫ్ ఎనీ ప్రాబ్లం మీరు దయచేసి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. డెఫినెట్లీ అన్న, విల్ లెట్ యూ నో. థ్యాంక్ యూ సంగీత్ గారు. మీరు చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. అందుని బట్టి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లెక్చర్ మన మధ్యలో ఉన్న లవింగ్సన్ గారు తీసుకోవాలి, కానీ కొన్ని కారణాల వల్ల వారు ఈరోజు బిజీ షెడ్యూల్ వల్ల
ఈరోజు క్లాస్ నెక్స్ట్ వీక్ తీసుకోబోతున్నారు. అయితే నెక్స్ట్ వీక్ సంబంధించిన క్లాసు ఈరోజు నేను తీసుకుంటున్నాను. రైట్. ఈరోజు క్లాస్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. చాలా చాలా జాగ్రత్తగా ఈరోజు క్లాసు వింటే మనం బైబిల్ని చదివేటప్పుడు ఎలాగ చదవాలో మనందరికి అర్థం అవుతుంది. ఈరోజు క్లాసు ఒకవేళ అంటే కొద్దిగా మిస్ అయినా, చిన్న పాయింట్ మిస్ అయినా మనం తప్పుడు అభిప్రాయాలకి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. సో రైట్, టైం వేస్ట్ చేయకుండా మనం లెసన్లోకి వెళ్దాం. సో రైట్, ఒక 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 ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అదేంటంటే మన మనం అందరం చాలా బాగా చదువుకున్నట్టు అర్థమవుతుంది. సో ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అయితే ప్రశ్న ఏంటి అంటే, ఒక పిహెచ్డి చేస్తున్న ఒక సార్ ఉన్నారు. ఆ సారు మంచిగా కెమిస్ట్రీ ల్యాబ్లో ల్యాబ్ యాక్టివిటీ బాగా చేయగలడు. అంటే కెమిస్ట్రీ ల్యాబ్లో ల్యాబ్ యాక్టివిటీస్ చాలా బాగా చేయగలరు అనమాట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. సో ఆ అబ్బాయి కూడా నేను కూడా చేస్తాను ల్యాబ్ యాక్టివిటీ అని ఆ అబ్బాయి కూడా చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ల్యాబ్కి సంబంధించిన విషయాన్ని కానీ, ల్యాబ్కి సంబంధించిన ఆన్సర్స్ కానీ ఎవరు యాక్యురేట్ గా, అంటే ఉన్నదిగా కరెక్ట్ గా రాబట్టగలరు? పిహెచ్డి చేసిన వ్యక్తా, లేకపోతే 10th క్లాస్ చదువుతున్న అబ్బాయా? పిహెచ్డి చేసే వ్యక్తి సార్. ఆబ్వియస్లీ పిహెచ్డి చేసిన వ్యక్తి. ఆబ్వియస్లీ. చెప్పండి ప్లీజ్. ఈ క్వశ్చన్ లో ఎనీ హైపోథెటికల్ ఆన్సర్స్ ఏం లేకపోతే పిహెచ్డి చేస్తాడు. పిహెచ్డి చేస్తున్న వ్యక్తి చాలా బాగా ల్యాబ్ యాక్టివిటీ చేయగలడు. ఎందుకు చేయగలడు? ఎందుకు చేయగలడు? ఇంకొక ప్రశ్న, ఎందుకు అలా చేయగలడు? సో తనకి సబ్జెక్ట్ మీద పట్టు ఉండొచ్చు. సబ్జెక్ట్ మీద పట్టుంది. ఎస్, కరెక్ట్. ఇంకెవరైనా స్పందిస్తారా? లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బ్రాడర్ వే ఆఫ్ థింకింగ్ ఉంది. అయితే 10th క్లాస్ అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చేశాడు, కానీ కరెక్ట్ ఆన్సర్స్ రాబట్టలేకపోయాడు. ఎందుకు మిస్టేక్స్ జరిగాయి అంటారు? ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అయి ఉండొచ్చు అన్న. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అయి ఉండొచ్చు. తర్వాత కొత్తగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చేస్తున్నాడు కాబట్టి ఆ ల్యాబ్ ఇతనికి పరిచయం లేకపోతే, ఎలా చేయాలో తెలియకపోతే కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతే అంటారా? మెచ్యూరిటీ కూడా కాస్త తక్కువ ఉండొచ్చు వెన్ కంపేర్ టు పిహెచ్డి క్యాండిడేట్. ఎస్, వెన్ కంపేర్ టు పిహెచ్డి క్యాండిడేట్ మెచ్యూరిటీ లెవెల్ కూడా చాలా డిఫర్ అవుతుంది. ఎస్, మీ మైక్స్ ని మ్యూట్ లో ఉంచుకోండి మాట్లాడిన తర్వాత ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. పిహెచ్డి చదివిన ఒకసారి చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా ల్యాబ్ యాక్టివిటీ చేయగలడు వెన్ కంపేర్ టు 10th క్లాస్ స్టూడెంట్. దానికి మీరు చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. అయితే ఇప్పుడు దిస్ ఈస్ సేమ్ ట్రూ ఫర్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. బైబిల్ని అర్థవంతంగా మనం అర్థం చేసుకోవాలంటే, బైబిల్ని అర్థవంతంగా మనం చదువుకోవాలంటే, బైబిల్లో ఏం చెప్పబడింది అనే సత్యాన్ని మనం గ్రహించాలంటే, మనం వి వాంట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ బైబిల్ గురించి ఒక సరైన అవగాహన మనం కలిగి ఉండాలి. బైబిల్ యొక్క సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఇది రాయబడింది,
ఏ ఆ, ఆ, ఎలాంటి ప్రజలు ఉన్నారు, ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఆ టైంలో, ఎలాంటి ప్రజలు ఉన్నారు, ఎందుకోసం ఇది చెప్పారు, ఎందుకోసం ఇది చెప్పట్లేదు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ భాష మాట్లాడారు, ఆ రోజు మాట్లాడిన భాష ఈ రోజుతో పోలిస్తే ఏమైనా దాంట్లో వ్యత్యాసం ఉంటుందా, ఇవన్నీ తెలిసి ఉంటే, ఇవన్నీ ఎవరికైతే బాగా అర్థమవుతాయో వారు చక్కగా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేయగలరు. మా వేదాంత పాఠశాల ప్రయత్నం ఏంటి అని అంటే, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే ఈ వేదాంత పాఠశాలలో జాయిన్ కావడానికి వచ్చారో వారందరూ చాలా చక్కగా బైబిల్ని అర్థం చేసుకొని చాలా చక్కగా వారు వ్యక్తిగత జీవితంలో చదవాలనే ఉద్దేశంతో వేదాంత పాఠశాలని స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్, అయితే అయితే ఆ ఆ, ఒక 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 సెంటెన్స్ నేను ఇంగ్లీష్ లో చదువుతాను, మీరేం టెన్షన్ పడకండి. ఆ, దాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్కిల్డ్ ప్రాక్టీషనర్స్ ప్రొడ్యూసెస్ బెస్ట్ రిజల్ట్స్. అవునంటారా? స్కిల్డ్ ప్రాక్టీషనర్స్ ప్రొడ్యూసెస్ ద బెస్ట్ రిజల్ట్స్. That is true. ఎవరైతే ఎస్ ఎస్ దట్ ఈస్ ట్రూ. ఎవరైతే ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో వారికి స్కిల్ ఉంటే వారు బెస్ట్ రిజల్ట్స్ ని ఇవ్వగలరు. ఎవరైతే బైబుల్ మీద పట్టు ఉంటుందో, బైబుల్ కాంటెక్స్ట్ మీద, సందర్భం మీద, బైబుల్ హిస్టరీ మీద, బైబుల్ ప్రదేశాల మీద, బైబుల్ యొక్క భాష మీద ఎవరికైతే పట్టు ఉంటుందో వారు బైబుల్ని సరిగ్గా అర్థవంతంగా చదవగలరు, అర్థవంతంగా వారు అర్థం చేసుకోగలరు. అందుకే విఆర్ ఈ వేదాంత పాఠశాల ఏం చేస్తుందంటే విఆర్ గివింగ్ ఒక స్కిల్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్? సో చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. సో అయితే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చాలా చక్కగా మనం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటి అని అంటే 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటి అని అంటే, ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లెర్నింగ్ ప్రాసెస్. ఏదైనా తెలియకపోతే నేర్చుకోవడానికి ఇష్టం ఉండాలి, ఆ వ్యక్తికి. ఫస్ట్ ఏంటి అని అంటే లెర్నింగ్. సో ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు అండ్ దే ఆర్ అరుణ్ ప్రకాష్. రైట్. సో నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఎస్ అన్న. ఎస్, థ్యాంక్ యూ. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఎవరైతే బైబుల్ అర్థవంతంగా చదవాలనుకున్నారో వారికి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, వారికి ఏమైతే తెలియదో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి సిద్ధపడాలి. దాన్నే లెర్నింగ్ అని అంటారు. రాకపోయినా కూడా, తెలియకపోయినా కూడా తెలిసినట్టు ఉండే వాళ్ళు ఎప్పటికీ బైబిల్ని అర్థవంతంగా అర్థం చేసుకోలేరు. తెలియకపోతే తెలీదు, తెలిస్తే తెలుసు అనే అనే ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఒప్పుకోవడం బైబిల్ చదివేవాడికి ఖచ్చితంగా కావాలి. రెండో పాయింట్ ఏంటి అని అంటే రీలెర్న్. ఒకవేళ ఆల్రెడీ తెలిసింటే ఇంకొకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే రీలెర్నింగ్ అని అంటారు. మూడోది ఏంటి అని అంటే అన్లెర్న్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక 10th క్లాస్ స్టూడెంట్ కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ ఎగ్జామ్ లో వస్తుంది అని ఎలాగైతే టీచర్ చెప్తాడో, అన్లెర్నింగ్ అనేది ఒక బైబుల్ ఇంటర్ప్రిటేటర్ కి, బైబుల్ ఎవరైతే సరిగ్గా చదవాలనుకుంటున్నారో వారికి అన్లెర్న్ అనే విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఏంటి అని అంటే, ఆల్రెడీ ఒకటి నమ్ముతున్నారు, అది తప్పని తెలిస్తే, అది రాంగ్ అని తెలిస్తే దాన్ని తీసేసుకోవడానికి ఇష్టపడాలి. లెర్నింగ్, రీలెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్, ఈ 3 పాయింట్లు బైబిల్ చదివే వ్యక్తికి,
బైబిల్ ని ఇంటర్ప్రిటేషన్ చేయాలనే వ్యక్తికి ఖచ్చితంగా తెలియాల్సిన పాయింట్స్. ఇంకొక పాయింట్ కూడా ఉంది, అదేంటి అని అంటే ఆల్రెడీ మన మైండ్ సెట్ లో బైబిల్ మీద ఒక ప్రీ సపోజిషన్స్ ఉంటాయి. అంటే ఇలా ఉంటుందేమో అని అనుకోవడానికి లేదు, దాన్ని ప్రీ సపోజిషన్స్ అని అంటారు. ఆ మన మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఇలా ఉంటుందేమో అని ఎప్పుడు అనుకోకూడదు. ఇలా ఈ ప్యాసేజ్ దీని గురించే చెప్తా ఉందేమో అని ముందుగానే మైండ్ లో ఒక పాయింట్ ని పెట్టుకొని మనం బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయకూడదు. దాని ద్వారా అందులో ఉన్న సత్యాన్ని మనం మిస్ కావడానికి, అందులో ఉన్న సత్యాన్ని మనం కోల్పోవడానికి చాలా ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాను ఇంకొకసారి చెప్తున్నాను. మన మైండ్ లో ఒక పాయింట్ మనం ముందుగానే పెట్టేసుకొని బైబిల్ దగ్గరికి వచ్చి ఇదిగో దీంట్లో నాకు ఇది కావాలా అని చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకనంటే ఆ ప్యాసేజ్ ఆ పాయింట్ గురించి చెప్పట్లేదేమో, ఆ ప్యాసేజ్ దానికోసం కాదేమో. ఒకవేళ దానికోసం కాకపోతే నేను నా మైండ్ లో ఉన్న పాయింట్ ని దాంట్లో నేను వినయ్ కుమార్ గారు ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. యా. సో ఆ పాయింట్ దాంట్లో లేకపోతే దాంట్లో ఉన్న సత్యాన్ని మనం మిస్ అవుతాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, రైట్? అసలు ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, బైబుల్ ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక కంపెనీకి వెళ్తే క్వాలిఫైడ్ పీపుల్నే వారు తీసుకుంటారు. ఒక స్కూల్కి వెళ్తే వారు ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. ఇంకా ఎక్కడైనా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే క్వాలిఫైడ్ పీపులే కావాలని కోరుకుంటారు కదా. అయితే బైబిల్ చదవడానికి వస్తున్న మనం, బైబిల్ని ఎవరైతే అర్థవంతంగా చదువుకోవాలని అనుకుంటారో వారికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి క్వాలిఫికేషన్స్? బాగా చదువు వచ్చిండాలా, లేకపోతే పిహెచ్డీలు ఏమైనా చేసిండాలా, లేకపోతే ఏంటి క్వాలిఫికేషన్స్ అని ఆలోచన చేస్తే ఒక 5 చాలా ఉన్నాయి క్వాలిఫికేషన్స్, కానీ మెయిన్ గా ఒక 5 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నోట్స్ మీకు పంపిస్తాను. అయితే తెలుగులో చెప్పేటప్పుడు అది తెలుగులో ఉండకపోవచ్చు, అది రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఆర్ ద బైబిల్ రీడింగ్ అన్నారు. బైబిల్ రీడింగ్ ఆర్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్? బైబిల్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ రీడింగ్ అన్నారు జస్ట్ ఫర్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్, రైట్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్? అన్న సారీ, చెప్పండి సార్. అయితే బ్లాక్ బోర్డ్ ఏమైనా యూజ్ చేయండి అన్న, టైప్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్ సార్, యా. సో రైట్, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఉందన్న, వాయిస్ మాత్రం క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. సో రైట్, సో సంగీత్ గారు, సో ఇన్ చాట్ బాక్స్ ఒక్కొక్క పాయింట్ చెప్పేటప్పుడు మీరు ఆ టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. యా. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ స్క్రిప్చర్ ని ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి క్వాలిఫికేషన్ నెంబర్ 1 ఒకటి ఉండాలి. అదేంటి అని అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, మీరేం టెన్షన్ పడకండి, తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అని అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్, ఏ రీజన్డ్ ఫెయిత్ ఇన్ ద గాడ్ హూ రివీల్స్. ఈ ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఆయన దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి. రీజన్ తో కూడిన ఫెయిత్ దేవుడి మీద అతనికి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉండదో, దేవుణ్ణి నమ్ముకోకుండా బైబిల్లో ఉన్న దేవుణ్ణి ఎలా తెలుసుకోగలడు? దేవుడు అంటే నమ్మకం లేకోకుండా బైబిల్లో ఉన్న దేవుడు ఏ సత్యం చెప్తున్నాడో అది ఎవరైతే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఏమో అర్థం అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. అందుకే ఈ వ్యక్తికి he should trust. Yes, definitely. Yes, brother Francis. ఆయన
ఆ ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి. ఇంకొకటి, దేవుణ్ణి నమ్మడమే కాదు, ఆ దేవుడు చదువుతున్న వ్యక్తికి బైబిల్లో ఉన్న సత్యాల్ని రివీల్ చేస్తాడని నమ్మాలి. నమ్మడం మాత్రమే కాదు, ఆ చదువుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి రివీల్ చేసేవాడు ఆ దేవుడు. ఆ సత్యాల్ని, బైబిల్లో ఉన్న సత్యాలు ఏమైతే ఉన్నాయో, దేవుడు ఏమైతే సత్యాల్ని బైబిల్లో పొందుపరిచారో మనందరి కోసం, ఆ సత్యాన్ని రివీల్ చేసేవాడు దేవుడు అనే నమ్మాలి. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి. అదేంటి అని అంటే, మనం కొన్నిసార్లు ఇలా అనుకుంటాం, మనం రివీల్ చేసేస్తాం, మనం ఏదో కొత్తగా కనుక్కుందాం అనుకోవడానికి లేదు. ఇక్కడ కొత్తగా కనుక్కునేది ఏం లేదు. ఆల్రెడీ దేవుడు తన సత్యాల్ని పొందుపరిచిన బైబిల్ మనం ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఆ సత్యాల్ని వెలికి తీసే ప్రయత్నంలో ఆ రివీల్ చేసే వారు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు అని నమ్మడం. మనం ఏం కొత్తగా రివీల్ చేయడానికి ఏం లేదు బైబిల్లో. అది ఉన్నది చదవడానికే, ఉన్నది అర్థం చేసుకోవడానికే, ఉన్నది ఇంటర్ప్రిటేషన్ చేయడానికే అర్థం కాక కింద మీద పడుతున్నాం. అందుకే ఈ వేదాంత పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక 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 బైబిల్ పండితుడు ఈ సెంటెన్స్ వాడాడు. అదేంటి అని అంటే, ఇఫ్ బైబుల్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్ టు హిస్ పీపుల్, బైబుల్ అనేది దేవుని యొక్క ప్రత్యక్షత అయితే తన ప్రజలకు, దెన్ వాట్ విల్ హ్యాపెన్, దెన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ఏ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బైబుల్ ఈస్ ఏంటి అని అంటే, టు నో అబౌట్ గాడ్ అండ్ టు బిలీవ్ దట్ హీ ఈస్ స్పీకింగ్ త్రూ ఇట్. అసలు బైబుల్ చదివే వ్యక్తికి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ దేవుని ప్రత్యక్షత ఎవరైతే బైబుల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది దేవుని ప్రత్యక్షత అని ఎవరైతే నమ్మగలుగుతారో వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, వారు దేవుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇదిగో ప్రయత్నం చేయడమే కాదు, హీ ఈజ్ స్పీకింగ్ త్రూ ఇట్. ఏమైతే చదువుతున్నారో, ఏదైతే ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారో దాని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని నమ్మాలి. అది అందుకే బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మనం మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, గాడ్ ఈస్ టాకింగ్ టు అస్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అదే రివీల్ అని అంటే, ఏ రీజన్డ్ ఫెయిత్ ఇన్ ద గాడ్ హూ రివీల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. అందుకే ఒక వాక్యం, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఎవరైనా చదవగలుగుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అదంతా ఫుల్ చదువుతారా? ఆరో వచనం అంతా. యా 11:6 బ్రదర్. అవును, 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. పైన విశ్వాసం గురించి మాట్లాడుతూ దాని కింద దానికి లింక్ అన్నమాట. ఏంటి విశ్వాసం అని అంటే ఫెయిత్ అన్నమాట. మనం మాట్లాడాం కదా, ఏంటి విశ్వాసం? ఆయన ఉన్నాడని నమ్మాలి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంకోటి కూడా ఉంది, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. రివీల్ చేసేవాడు కూడా ఆయనే. అది రివీల్ చేసేది కూడా ఆయనే, సత్యాన్ని బోధపరిచేది కూడా ఆయనే, మాట్లాడేవాడు కూడా ఆయనే. ఇది నమ్మాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఇంటర్ప్రిటేటర్ ఆఫ్ ద బైబుల్. ఇది ఎవరైతే మర్చిపోతారో, దేవుడు కాదు నాకు రివీల్ చేసేది, నేను కొత్తగా కనుక్కుంటాను అని ఎవరైతే అనుకుంటారో వారందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దెన్ గాడ్ ఈస్ నాట్ టాకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇంకొక విషయం అంటే, ఈ ఫెయిత్ లోనే, దేవుణ్ణి నమ్మే విషయంలోనే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక పాయింట్ టచ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేంటి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ బైబిల్ సత్యాల్ని వెలికి తీసే పద్ధతిలో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏమై ఉండాలి అని అంటే,
ఆధ్యాత్మిక వ్యక్తే ఉండాలి, స్పిరిచువల్ పర్సన్ అయి ఉండాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లే వ్యక్తి అయి ఉండాలి. ఇది లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదక్కోకుండా, ఆధ్యాత్మికంగా ఉండకోకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను బైబిల్ని ఇంటర్ప్రిటేషన్ చేయలేను. ఈ విషయాన్ని మనం మనం చాలా సీరియస్ గా కొద్దిసేపు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే మనం దేవుణ్ణి నమ్మడమే కాదు, ఆయనే రివీల్ చేస్తాడు, ఆయన రివీల్ చేయడమే కాదు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడమే కాదు, ఇదిగో మనకి సత్యాన్ని బోధించేవాడు కూడా ఆయనే. అంతేకాదు దేవుడు మాత్రమే కాదు, నేను కూడా ఏమై ఉండాలి అని అంటే నేను కూడా ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తి అయి ఉండాలి. ఈ ఫస్ట్ క్వాలిఫికేషన్ లో ఈ పాయింట్స్ అన్ని ఇమిడి ఉంటే దెన్ వీ కెన్ డూ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వెరీ వెల్. చాలా మంచిగా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ పాయింట్. the second point సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే విల్లింగ్నెస్ టు ఒబే ఇట్స్ మెసేజ్. బైబుల్ ఏదైతే సత్యం బోధిస్తా ఉందో ఆ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండాలి. విల్లింగ్నెస్ టు ఒబే ఇట్స్ మెసేజ్. ఎప్పుడైనా మనం ఏదైనా ప్యాసేజ్ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి, అంటే దాంట్లో సత్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తుంటే, మనము ఏదో ఆలోచన పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఇంకొక రకంగా ఆ మెసేజ్ దాంట్లో వేరేది ఉంటే ఆ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ప్యాసేజ్ తీసుకొని మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్యాసేజ్ లో మీరు ఆల్రెడీ మైండ్ లో కొన్ని పాయింట్స్ పెట్టుకొని రాకూడదు. ఉన్నది ఉన్నట్టుగా బైబుల్ ఏం చెప్తా ఉందో, ఏ మెసేజ్ ఇస్తా ఉందో, ఏ సత్యాన్ని ఆ బైబుల్ చెప్తా ఉందో, ఆ ఆథర్ చెప్తున్నాడో దాన్ని తీసుకోవడానికి ఇష్టం ఉంటే అప్పుడు ఆ వ్యక్తి చాలా చక్కగా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేయగలడు. లేదు నాకు ఇది వద్దు, ఈ ప్యాసేజ్ లో ఈ పాయింట్ నాకు అవసరం లేదు అని అంటే దెన్ వి కాంట్ డు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వెరీ వెల్. మనం బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ని అర్థవంతంగా చేయలేం, అర్థవంతంగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. అందుకే ఒక ఎన్ లాష్ అనే ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడనంటే ద ట్రూలీ ఫెయిత్ఫుల్ రీడర్ seeks to obey what God reveals in scripture. ఇంకోసారి చెప్తున్నాను, the truly faithful reader seeks to obey what God reveals in scripture. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన యథార్థపరుడైన రీడర్, చదివే వ్యక్తి, ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఈ వ్యక్తికి ఉన్న ఆలోచనల్ని బైబిల్లో ఇరికించడానికి ట్రై చేయడు. ఈ రోజుల్లో అదే చేస్తా ఉంటారు కదా, నాకు ఇది కావాలి కాబట్టి ఈ వచనం చదివితే బాగుంటుంది. మేబీ ఆ వచనం దానికోసం కాదేమో. నాకు ఇది కావాలి, పెళ్లి గురించి, ఉద్యోగం గురించి, లేకపోతే స్థలాల గురించి, లేకపోతే దాని గురించి దీని గురించి నేను మైండ్ లో కొన్ని ఆలోచనలు పెట్టేసుకొని ఆ వచనాన్ని లేకపోతే ఆ ప్యాసేజ్ ని ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేబీ అది ఆ మెసేజ్ కాదేమో. ఆథర్, గ్రంథ రచయిత ఎవరైతే ఉన్నారో దాని గురించి చెప్పట్లేదేమో. అది ఒకవేళ చెప్పకపోతే మనసు నొప్పిగా ఫీల్ కాకోకుండా ఆ మెసేజ్ ని అంగీకరించడానికి ఇష్టం ఉండాలి ఆ వ్యక్తికి. దిస్ ఇస్ ద సెకండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేటర్, విల్లింగ్నెస్ టు ఒబే ఇట్స్ మెసేజ్. అందుకే ఈ విల్లింగ్నెస్ అంటే ఈ ఇష్టపూర్వకమైన ఈ ఆలోచన మనందరికి కావాలంటే ఒక ఆ ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి ఇది ఉండాలి. ఏముండాలి అని అంటే ఆ చదువుతున్న వచనం టెక్స్ట్ యొక్క హిస్టారికల్ ఆరిజిన్ తెలిసి ఉండాలి. హిస్టారికల్ ఆరిజిన్, ఏ సందర్భంలో ఈ వచనం రాయబడింది,
ఏ ప్రదేశంలో రాయబడింది, ఎలాంటి సాంప్రదాయాల మధ్య ఈ వచనం రాయబడింది, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ పరిస్థితుల్లో రాయడం జరిగింది, ఇవన్నీ ఇదే హిస్టారిసిటీ అంటే. ఈ మస్ట్ నో ద హిస్టారికల్ ఆరిజిన్ ఆఫ్ ద టెక్స్ట్. అండ్ అంతటితో ఆగిపోడు, ఏం చేస్తాడంటే ఓకే అప్పుడు రాశాడు మనకేంటి ఈ రోజుల్లో ఉపయోగం అని అనుకోకుండా, అప్పుడు చాలా సంవత్సరాల క్రితం రాసిన ఆ వచనం ఈ రోజుల్లో ఎలా సూట్ అవుతుందబ్బా నాకు, ఈ సమాజానికి ఎలాగ నేను అప్లై చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. అందుకే డిఏ కార్సన్ అనే వ్యక్తి ఒక చాలా చాలా మంచి విషయం చెప్పాడు. అది నేను కోట్ చేయాలనుకుంటున్నాడు. ఏంటి అని అంటే, బైబిల్ని ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలి అని అంటే, బైబిల్ నా కోరికలకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని చదవాలంట. ఎంత బాగా చెప్పాడు ఈ వ్యక్తి. ఇంకోసారి చెప్తున్నాను, బైబిల్ని ఎప్పుడైనా నేను ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు లేకపోతే చదివేటప్పుడు ఎలా చదవాలి అని అంటే, నా కోరికలకు వ్యతిరేకంగా, నా ఇష్టాలకు వ్యతిరేకంగా, అసలు నాకు వ్యతిరేకంగా ఇది మాట్లాడుతుందని చదవాలి. డిఏ కార్సన్ ఆ వ్యక్తి పేరు. లేకపోతే ఏమవుతుంది అని అంటే మిస్గైడ్ అయిపోతుంది. బైబిల్లో ఉన్న దేవుడు ఏ సత్యాన్ని అయితే మనకు చెప్పాలనుకున్నాడో ఆ సత్యం మిస్ అవుతుంది. సత్యం ఎవరు? దేవుడే సత్యం కదా, ఆయనే సత్యం కదా. సో సత్యం మిస్ అయితే ఎవరిని మనం మిస్ అయినట్టు? ఎనీబడి కెన్ రెస్పాండ్? దేవుణ్ణి మిస్ అయినట్టు. ఎస్, దేవుణ్ణి మిస్ అయిపోయి మనం బైబిల్ ఎలా చదవగలం, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయగలం? దేవుణ్ణి నేను మిస్ అయిపోయేసి, దేవుడు చెప్తున్న సత్యాన్ని నేను మిస్ అయిపోయేసి, నేను అర్థవంతంగా ఎలా బైబిల్ని చదవగలను, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయగలను? ఐ కాంట్ జస్ట్ ఎస్, థ్యాంక్ యూ. సో అందుకే ఏ జెన్యూన్ ఇంటర్ప్రిటేషన్, జెన్యూన్ గా నేను ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నానా లేదా అని నేను ఎలా గుర్తుపెట్టాలి అని అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఇంటర్ప్రిటేటర్ ఉంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ని ఈ రోజులకి మాత్రమే ముడిపట్టేట్లు చదవడు. ఏన్షియంట్ టైంలో ఎలాంటి సందర్భంలో ఈ వాక్యాన్ని రాశారో బాగా అర్థం చేసుకున్న తర్వాత అది అప్లికేషన్ తీసుకొని వచ్చి ఈ రోజుల్లో నేను దీన్ని ఎలా అప్లై చేసుకోగలను అని ఆలోచన చేస్తాడు. దెన్ ఆ వ్యక్తి బాగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇంత హిస్టారిసిటీ, సందర్భము, వాట్, వెన్, హౌ ఇవన్నీ అవసరం అంటారా? ఉన్నది ఉన్నట్టుగా నాకు ఇష్టం వేసినట్టు, నాకు ప్రేమ గురించి కావాలనుకోండి, శాశ్వతమైన ప్రేమతో ఇది ఒకటే చాలు నాకు అని అనుకోవడానికి లేదు. ఒకవేళ అలా అనుకుంటూ ఉంటే నేను సత్యం మిస్ అవుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ వాక్యం? ఎందుకు చెప్పాడు? ఏ పరిస్థితుల్లో చెప్పాడు? ఇవన్నీ ఆలోచన చేసిన వ్యక్తి బైబిల్ని సరిగ్గా ఇంటర్ప్రిటేషన్ చేయగలడు. ద సెకండ్ క్వాలిఫికేషన్. అండ్ ద థర్డ్ క్వాలిఫికేషన్ నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఈస్ ఎ రీజన్డ్ ఫెయిత్ ఆఫ్ గాడ్ హూ రివీల్స్. రెండోది విల్లింగ్నెస్ టు ఒబే ఇట్స్ మెసేజ్. మూడోది చెప్తున్నాను. బాగుంది, అంత బాగుంది. విల్లింగ్నెస్ మనకు ఉండాలి, ప్రభువుని నమ్మాలి, చాలా చాలా చక్కగా చెప్పాం. అయితే మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే, ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏంటి అని అంటే వెలిగింపు, ఎన్లైట్మెంట్ అని అంటారు దీన్నే. ఇంకొక పదంలో ఇల్యూమినేషన్ అని అంటారు. ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనందరికీ ఈ సత్యం మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం కదా, ఈ సత్యము నాకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తారంటే, నాకు ఎవరు వెలిగింపిస్తారంటే, నాకు ఎవరు ప్రత్యక్షత ఇస్తారంటే, నన్ను ఎవరు నడిపిస్తారంటే, నాకు ఎవరు సహాయం చేస్తారంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
నేను హిస్టారిసిటీ మీద కేవలం ఆధారపడతాను, పరిశుద్ధాత్మ దేవుడు అంత అవసరం లేదు, నాకు అర్థమైపోతుంది అని అంటే కుదరదు. దెన్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్. అది కరెక్ట్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ కాదు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేయాలి. దానికోసం మోకాళ్ళుని ప్రార్థన చేసుకోవాలి. దానికోసం మనం కష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడా నాకు హెల్ప్ చేయి, నేను చదువుతున్నా, నాకు హెల్ప్ చేయి, నాకు ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా అర్థం కావడానికి హెల్ప్ చేసేవాళ్ళు మీరు. మీ జ్ఞానం లేకోకుండా నేను అర్థం చేసుకోలేను అని ఒప్పుకోవాలి. అందుకే we want to allow Holy Spirit to 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 teach us. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎలో చేయాలి. ఏం చేయాలి అని అంటే, ఇదిగో నాకు నేను బాగా చదువుతున్నా, బాగా చదువు వస్తుంది, బాగా ఇంగ్లీష్ వచ్చు, బాగా బాగా ఇవన్నీ వచ్చు, బాగొచ్చు, కానీ ఎంత చదువుతున్నా కూడా నాకు సత్యం అర్థం కావట్లే. అయితే అర్థం చేసేవాడు, అర్థమయ్యేటట్టు చెప్పేవారు హోలీ స్పిరిట్ కాబట్టి ఆయన హెల్ప్ మనం అందరం తీసుకోవాలి. హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది తెలుసా? దెన్ హీ విల్ ప్రొవైడ్ ద రిసోర్సెస్. ఆయన రిసోర్సెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్తున్న 2 ప్యాసేజ్లు ఉన్నాయి, అవి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. అదేంటి అని అంటే, 1 కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 నుంచి 16 వరకు, 1వ కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇది మొదటి ప్యాసేజ్. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. 2వ ప్యాసేజ్ చెప్తున్నాను. 2వ కొరింథీ ఫస్ట్ ఇది 1వ కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు. 2వ ప్యాసేజ్ 2వ కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు, 15 to 18. 2 కొరింథియన్స్ చాప్టర్ 3 15 to 18. ఈ 2 ప్యాసేజ్ లో ఏం చెప్పబడింది? పౌల్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడండి అది చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడితే ఆయన మనకు రివీల్ చేస్తాడు, ఆయన చెప్తాడు, ఆయన బోధిస్తాడు. సత్యము ఎలా ఉంటుందో ఆయన చెప్తాడు. చదువుతున్న ప్యాసేజ్, చదువుతున్న వచనం యొక్క సత్యం ఏంటో మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చాలా చక్కగా పౌల్ గారు రాశారు. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, ఇల్యూమినేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే పాయింట్ లో మనం మాట్లాడుతున్నాం. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ చెప్తాడు. స్క్రిప్చర్ యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తాడు. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్క్రిప్చర్. తర్వాత చదివిన ఆ వాక్యం, ఇంటర్ప్రిటేషన్ చేసిన ఆ వాక్యం ఎలాగా నా జీవితానికి అప్లై చేసుకోవాలో చెప్తాడు. అది చదివేసి నాకు అంతా వచ్చేసు, లేకపోతే నాకు ఇది అవసరం లేదు, ఎవ్వరికి నేను చెప్పనడానికి లేదు. నా జీవితంలో నేను ఏమైతే ఇంటర్ప్రిటేషన్ చేశానో అది నా లైఫ్ లో ఎలా ఉపయోగించుకోవాలో, ఎలాగ ప్రతిబింబించాలో ఆయన చెప్తాడనమాట. అందుకే ఒక క్రిస్టియన్స్ కున్న చాలా ధన్యత ఏంటి అని అంటే, వాక్యాన్ని వాళ్ళు వింటున్నప్పుడైనా, చదువుతున్నప్పుడైనా, ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడైనా, ధ్యానం చేస్తున్నప్పుడైనా ఫస్ట్ వారు కేవలం చెప్పరు, కేవలం వాళ్ళు బోధించరు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ లైఫ్కి అప్లై చేసుకుంటారు. లైఫ్కి అప్లై చేయకోకుండా చదివిన వాక్యము ఉపయోగపడదు. అప్లై చేయకోకుండా ఉపయోగపడని సబ్బు, దానివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా? ఉపయోగపడని బైక్ ఇంట్లో ఎంత ఖర్చు పెట్టి లక్షలు పెట్టి కొంటే ఉపయోగం ఏంటి? దాని మీద ఎక్కి తిరగాలి నేను. అప్పుడు నేను కొన్న బైక్ కి చాలా బాగుంది అని అంటారు, ఒక థ్రిల్ ఉంటుంది. నేను చదివిన వాక్యం నా లైఫ్ కి ఉపయోగపడకపోతే, నేను నేర్చుకున్న సత్యం నా లైఫ్ లో నేను ఉపయోగించకపోతే, దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 3 పాయింట్స్ చెప్పాను. 3 పాయింట్స్. రైట్, ఐఎమ్ గోయింగ్ టు
ఒక 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 సెంటెన్స్ చదవడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటి అని అంటే, హోలీ స్పిరిట్ ప్రొవైడ్స్ sincere believers that indispensable ability to comprehend the text significance for themselves అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిన్సియర్ గా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేయాలనుకున్న వారికి ఎలా హెల్ప్ చేస్తాడంటే, వారు ఏమైతే చదువుతున్నారో ఆ వాక్యము వారి జీవితాల్లో ఎలాగ పని చేయాలో, ఎలాగ ఉపయోగపడ్డాలో చెప్తాడనమాట. And spirit enables readers to apprehend the message of Bible as word of God for them. చదువుతున్న వాక్యం ఇది దేవుని వాక్యం, ఇది ఒక పుస్తకం కాదు. ఏదో ఇష్టానుసారంగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి వారికి ఇష్ట ప్రకారం ఏదో ఒకటి రాసేసి ఇది దేవుని వాక్యం, అది కాదు. ఇది సాక్షాత్తు సృష్టికర్త అనే దేవుడు మానవుల్ని ప్రేమించి మానవునికి తన జ్ఞానం ఇచ్చి ఏం చేశాడు అనంటే, ప్రేరేపణ కలిగిపించి ఆయన తన వాక్యాన్ని రాయించాడు. అది నమ్ముతాడంట. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అది. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు, అలా చేస్తాడు. దాన్ని చాలా సీరియస్ గా మనం ఆలోచన చేయాలి. 3 పాయింట్లు చెప్పాను. 4వ పాయింట్ కి నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అనంటే, ఒక ఇంటర్ప్రిటేషన్ చేసే వ్యక్తికి 4th క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే, ఈ షుడ్ బి ద మెంబర్ ఆఫ్ ద చర్చ్. మెంబర్షిప్ ఇన్ ద చర్చ్. చర్చ్లో మెంబర్షిప్ ఉండాలి, చర్చ్కి వెళ్ళాలి, సంఘంతో కలవాలి, ఫెలోషిప్ ఉండాలి. అది నేను ఫెలోషిప్ ఏముండను, నా ఇష్టం, నేను ఇంట్లో నేను సైలెంట్ గా ప్రార్థన చేసుకుంటాను, చర్చ్ అంత అవసరం లేదు అని ఎవరైతే ఉంటారో అది బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మీకోసం కాదు దయచేసి. ఎందుకనంటే ఇండివిజువల్ గా ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. ఇండివిజువల్ గా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఎవరైతే రక్షింపబడ్డారో వారు ఖచ్చితంగా ఫెలోషిప్ లో ఉండాలి. రక్షింపబడిన వ్యక్తి, మీరు అపోస్తలుల కార్యాల్లో ఎప్పుడైనా చదివితే ఫస్ట్ త్రీ చాప్టర్స్ లో రక్షింపబడుతున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘములోకి చేర్చుచుండెను. ఆ మాట చూస్తాం మనం. సంఘంలోకి చేరతారు. సంఘంలో ఏముంటుందబ్బా? ఫెలోషిప్ ఉంటుంది. సంఘంలో ఏముంటుందబ్బా? హెచ్చరికలు ఉంటాయి. సంఘంలో ఏముంటుందబ్బా? మనం ఏదైతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసామో, ఇలా కాదు, ఇది కాదు, ఇలా చేయాలి అని సరిదిద్దుతారు. ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, బోధ ఉంటుంది, వాక్యాన్ని చదవడం ఉంటుంది, వాక్యాన్ని ధ్యానం చేయడం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఎందుకనంటే తన సంఘం కోసం ప్రభువారు తన ప్రాణం ఇచ్చారు కాబట్టి. నాకు సంఘం వద్దు, నేను సంఘం పోను, నేను సంఘానికి రాను అనంటే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఒకవేళ మీరు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నా మీకు దాన్ని ఏమంటారు, సంఘం యొక్క విలువ తెలియకపోతే బైబిల్ని నేను సరిగ్గా ఇంటర్ప్రిటేషన్ చేయలేను. ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివినా అదే ఉంటుంది. చాలా విషయాల్లో పౌలు గారు చాలా విషయాలు చెప్పారు సంఘం గురించి. నేను సపరేట్ గా చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలుసు ఆ విషయాన్ని. ఇండివిజువలిజం ఉండకూడదు. తెలిసిన సత్యాన్ని సంఘంలో పంచుకోవాలి. తెలిసిన సత్యాన్ని సంఘంలో తెలుసుకోవాలి. వాట్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ ఫెలోషిప్ ఇన్ ద చర్చ్ అనే ఒక ప్రశ్న టైప్ చేశారు. చర్చ్ లో ఫెలోషిప్ లేకపోతే ఏమవుతుంది? పాపంలో పడిపోతాం. నేను చర్చికి పోవడం నాకు ఇష్టం లేదా? నో, దెన్ నా ఫెయిత్ లో ఏదో తేడా ఉంది. నేను సరిగ్గా ఫస్ట్ క్వాలిఫికేషన్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే అదేంటి అని అంటే నేను దేవుణ్ణి సరిగ్గా విశ్వసించడం లేదు. ఈ క్వశ్చన్ ని నేను లాస్ట్ లో ఇంకా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మన మధ్యలో ఇంకా కొంతమంది థియోలాజియన్స్ కూడా ఉన్నారు, వారు కూడా దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. 4th పాయింట్ చాలా చక్కగా చెప్పాను. 4th పాయింట్ ఏంటి అని అంటే ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్. మెంబర్షిప్ అంటే మీరు అనుకునే మెంబర్షిప్ కాదు. మెంబర్షిప్ అంటే డబ్బులు కట్టి జాయిన్, అది కాదు. నేను చెప్తా ఉంది అది కాదు. సక్రమంగా సంఘానికి వెళ్ళడం,
ఫెలోషిప్ అది ఆ పాయింట్ గురించి నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో ఉన్న మెంబర్షిప్ గురించి నేను మాట్లాడట్లేదు. దట్ ఈస్ నాట్ మై పాయింట్. ఓకే, యా. అండ్ సెల్ఫిష్నెస్ ఉండదు సంఘంలో. తను నేర్చుకున్న సత్యం ఏమైతే ఉందో ఆ సత్యాన్ని సంఘంతో ఆ వ్యక్తి పంచుకున్నప్పుడు వారు కూడా ఆ సత్యాన్ని ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు కూడా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయగలిగితే వాళ్ళు ఆ దీంట్లో ఎలా కొన్ని సర్దిద్దుతారనమాట. కొన్ని విషయాలు మనకు చెప్తారు, దాన్ని నేర్చుకోవడానికి మనం అందరం ఇష్టపడాలి. ద ఫైనల్ పాయింట్, ఫైనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఫైనల్ క్వాలిఫికేషన్ చదువుతున్న లేకపోతే ఇంటర్ప్రిటేషన్ చేస్తున్న ధ్యానం చేస్తున్న వాక్యం ఏమైతే ఉందో ఆ వాక్యం ఇష్టపూర్వకంగా విల్లింగ్నెస్ టు ఎంప్లాయ్ అప్రోప్రియేట్ మెథడ్స్. ఆ వాక్యం అర్థం కావడం కోసం, ఆ వాక్యం ధ్యానం చేయడం కోసం దేర్ ఆర్ సమ్ మెథడ్స్ ఆర్ దేర్. బైబిల్లో ఉన్న గద్య భాగాన్ని ఎలా చదవాలి, హిస్టరీని ఎలా చదవాలి, పొయట్రీని ఎలా చదవాలి, ప్రవక్త గ్రంథాలను ఎలా చదవాలి, తర్వాత గాస్పల్స్ ని ఎలా సువార్తలను ఎలా చదవాలి, అపోస్తల కార్యాలను ఎలా చదవాలి, పత్రికలను ఎలా చదవాలి, ప్రకటన గ్రంథాన్ని ఎలా చదవాలి అనే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఎవరు చెప్పారు? బాగా ధ్యానం చేసిన, ఇప్పుడు చెప్పాను కదా పిహెచ్డి అని చెప్పాను కదా, అలాగా చేసిన వాళ్ళు కొన్ని మెథడ్స్ మన కోసం రాసి పుస్తకాలుగా ఏర్పరిచారు. అవి చదవడానికి, అవి నేర్చుకోవడానికి నాకు ఇష్టం ఉండాలి. సో లేకపోతే నేను సరిగా అవగాహన లేని బైబుల్ ఇంటర్ప్రిటేషన్ ని నేను చేస్తాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే ఈ మెథడ్స్ మనం నేర్చుకుంటున్నాం. ముందున్న రోజుల్లో మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క థియోలాజియన్, మన ఫ్యాకల్టీలో ఉన్న వాళ్ళు ప్రోజ్ ఎలా చదవాలి, ధర్మశాస్త్రాన్ని ఎలా చదవాలి, పత్రికలను ఎలా చదవాలి, ఇవన్నీ మన కోసం చెప్తారు, సపరేట్ గా చెప్తారు. అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు ముందున్న రోజుల్లో మనం నేర్చుకుంటాం. అయితే నేర్చుకునేటప్పుడు నాకు నేను హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఉండాలి. అది హార్డ్ వర్క్ చేసే వ్యక్తే ఉండాలి. ఏదో సిల్లీగా సీరియస్నెస్ లేకోకుండా నేను ఇష్టానుసారంగా వచ్చేసి చదవడానికి ప్రయత్నం, అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసామని అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్? సరిగ్గా చదవని 10th క్లాస్ స్టూడెంట్ ఫెయిల్ అయినట్టు, సరిగ్గా చదవలేని ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఫెయిల్ అయినట్టు, బైబుల్ ఇంటర్ప్రిటేషన్ లో సత్యాన్ని మనం నేర్చుకునే ఆ విధానంలో మనం ఫెయిల్ అయిపోతాం. నో డౌట్ అబౌట్ దాట్. అందుకే హార్డ్ వర్క్ చేయాలి. పుస్తకాలు చదవాల్సి వస్తుంది, హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది, కల్చర్ తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది, లిటరేచర్ అంటే భాషకు సంబంధమైన లిటరేచర్ తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది, థియోలాజికల్ గా దైవ శాస్త్రంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అవసరం ఉంటాయి. నేను నేర్చుకోను, నేను చెయ్యను, లేకపోతే నేను అలా చెయ్యను, నాకు ఇష్టం లేదు అని అంటే వీ కాంట్ డూ ద బైబిల్ స్టడీ, వీ కాంట్ డూ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వెరీ వెల్. ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు విల్లింగ్నెస్, ఇష్టం ఉంటే దెన్ వీ కెన్ డూ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వెరీ వెల్. హార్డ్ వర్క్ అండ్ ఇంకోటి ఏంటి అంటే డిసిప్లిన్, విల్లింగ్నెస్ టు ఎంప్లాయ్ అప్రోప్రియేట్ మెథడ్స్ లోనే డిసిప్లిన్ చాలా ఉండాలి. కొంతమంది బైబిల్ చదవడానికి ప్రయత్నం చేసి ఎలా చదువుతారంటే, ఈరోజు కీర్తన 130 చదువుతారు, రేపు సామెతలు 31 చదువుతారు, తర్వాత ఎల్లుండి మార్క్స్ వార్త 10వ అధ్యాయం చదువుతారు. అలాగా ఇష్టానుసారంగా వాళ్ళు ఇచ్చినట్టు చదవడానికి ప్రయత్నం ఒక డిసిప్లిన్ ఉండాలి. ఏ పుస్తకం అయితే మనం చదువుతున్నామో ఆ పుస్తకం అంతా అయిపోయేంత వరకు, ఆ పుస్తకం అంతా నాకు అర్థం అయ్యేంత వరకు నేను వదిలిపెట్టను అని కంటిన్యూస్ గా చదవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. కంటిన్యూస్ గా చదవడానికి ప్రయత్నం చేయాలి. కంటిన్యూస్. కొన్నిసార్లు ఆ సత్యాన్ని వెలికి తీయడానికి, ఆ సత్యం మనకు అర్థం కావడానికి ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, లేకపోతే ఒక నెల రోజులు పట్టొచ్చు, అవసరమైతే సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మీకు తెలుసా మార్టిన్ లూథర్ అనే ఆయన బైబిల్ పండితుడు, ఆయన రోమిలకు రాసిన పత్రికను ధ్యానం చేయడానికి he took 17 years time. He took 17 years. 17 years పట్టింది ఆయనకి. ఏంటి? బైబిల్ చదవడానికి కాదు, రోమిలకు రాసిన పత్రిక అర్థం చేసుకోవడానికి.
దెన్ ఆయనకున్న డిసిప్లిన్, ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న హార్డ్ వర్క్ ఇంకా ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలగాలి. ఇట్ విల్ టేక్ టైం అర్థం చేసుకోవడానికి. మనం మనం ప్రయత్నం చేయగలిగితే, హార్డ్ వర్క్ తో, డిసిప్లైన్ తో, కమిట్మెంట్ తో మనం చేయగలిగితే డెఫినెట్లీ పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ మనందరికీ హెల్ప్ చేస్తాడు. ఫైనల్ గా చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఐ నో చాలా మంది ప్రశ్నలు ఉంటాయి. ఏంటి అని అంటే ఇలాంటివి తెలియాలంటే కొంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ముసుగు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? లేకపోతే హై ప్లేస్ అంటే, ఉన్నత స్థలం అంటే ఏంటి? పాత నిబంధనలో ఉంటాయి ఇలాంటి విషయాలు. తర్వాత మొన్ననే ఒక విషయం జరిగింది. ఏంటి అని అంటే అదే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళారు. దాని గురించి పెద్ద డిబేట్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇలాంటివి అర్థం కావాలంటే అదే మళ్ళీ చెప్తున్నా, హిస్టారిసిటీ, కల్చర్, ట్రెడిషన్, లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ద ప్లేస్, ఇవన్నీ తెలియకోకుండా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను అని అంటే కాదు. మనం సరిగ్గా బైబిల్ని అర్థం చేసుకోలేము. దీస్ ఆర్ ద 5 క్వాలిఫికేషన్స్. ఇంకా చాలా ఉండొచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ 5 క్వాలిఫికేషన్స్. One is a reasoned faith in God who reveals. Second one is a willingness to obey its message. Third one is willingness to employ appropriate methods. అది ఫైనల్ పాయింట్. తర్వాత illumination of the Holy Spirit. తర్వాత మెంబర్షిప్ ఇన్ ద చర్చ్, అంటే చర్చ్లో సంఘానికి వెళ్ళే వ్యక్తే ఉండాలి, ఫెలోషిప్ కలిగే ఉండే వ్యక్తే ఉండాలి. ఉంటే బాగుంటుంది. అయితే కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దేశాల్లో ఫెలోషిప్ చేసుకోవడానికి వీలు ఉండదు. దెన్ దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఎక్కడైతే దగ్గర సంఘం ఉందో, ఎక్కడైతే ఒక చర్చ్ ఉంటుందో, ఆ చర్చికి వెళ్ళే వ్యక్తి ఉంటే దెన్ హీ విల్ డూ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. Yes, over to the Sangeet. Okay, Anna. Now, thank you so much. Really, we had a blessed